డోన్ మండలంలోని కొచ్చెరువు గ్రామంలో బుగులు నరసింహారెడ్డి అనే వ్యక్తి గ్యాస్ సిలిండర్ తీసుకున్నాడు. ఆ తర్వాత 2.5 కేజీలు తక్కువ రావడంతో భారత్ గ్యాస్ ఎండీ విజయ్కి ఫోన్ చేయగా మేము కరెక్ట్గానే పంపిస్తాం, మీ ఊళ్ళో ఉన్న డీలర్ ఏమన్నా తీస్తున్నాడేమో మాకు తెలియదని చెప్పగా ఇంతకుముందు కూడా అలాగే చెప్పావు, సరే ఎవరికి చెప్పొద్దు, మీ ఇంటికి కొత్త సిలిండర్ పంపిస్తానని చెప్పారు. సిలిండర్ తీసుకునే ముందు బరువు తక్కువగా కనపడడంతో అనుమానం వచ్చి సిలిండర్ని కాటా వేశారు. ఖాళీ సిలిండర్ 15.7, గ్యాస్ పెట్టిన సిలిండర్ 29.9 ఉండాలి. కానీ బాధితుడు తూకం వేస్తే 27.835 వచ్చింది. వెంటనే అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. చెరువు గ్రామం మేము గ్యాస్ కోసం అయితే గ్యాస్ సిలిండర్ వేసుకొచ్చిపోయినాము. సిలిండర్ వచ్చేసి అది 2.5 కేజీ తక్కువ వస్తుంది. ఇంతకుముందుకు ఒకసారి అట్లే చెప్పిన వాళ్ళు చర్య తీసుకోకుండా మళ్ళీ అట్లే పొద్దుముకులు రైతులని మోసం చేస్తున్నారు. ఇట్లా గ్యాస్ గ్యాస్ పేరు భారత్ గ్యాస్. ఇట్లా ఎన్నాళ్ళ నుండి జరుగుతుందంట? ఇట్లా ఒక సంవత్సరం 2 ఏళ్ళే జరగబట్టి ఇప్పుడే బయటపడింది. ఇంతకుముందు ఒకసారి బయటపడింది. అప్పుడు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అంటే ఇచ్చినాము, అయినా వాళ్ళు అట్టే కంటిన్యూ చేస్తున్నారు. మరి అధికారులను ఏం కోరుతున్నావు? అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. విజయ్ గ్యాస్ ఆయనకి ఫోన్ చేసింది, ఇంతకుముందుగా అట్లే తీసినారని చెప్పింది. ఆయన మీ ఊరిలో తెచ్చున్నారని చెప్పినాడు. నాది ఎవరు తెచ్చినా మాకేం తెలుసని మేము ఫోన్ చేసి చెప్పినాం. ఆయన మాట్లాడాలని చెప్పి ఆయన చెల్లబడిచింటే ఆయనకి ఎవరు చెప్పొద్దు గ్యాస్ మార్చిస్తామని చెప్పినాడు. ఇంతకుముందుగా ఒకసారి చెప్పింటే అట్లా చేసినాడు. ఆయన అట్లే పొడిగిస్తున్నాడు. దాన్ని తప్పుడు పని చేసుకుంటే పొద్దుముకు గ్యాస్ 2 కేజీలు 2.5 కేజీ తక్కువ చేస్తున్నాడు. నీ పేరు? బాలనరసింహారెడ్డి నా పేరు. ఎవరు? వచ్చారు.